రాష్ట్ర ప్రజలంతా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు అనే దిశగా మొత్తానికి మరల్చుతూ ఉంటే మధ్యలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసీఆర్దే గులాబీమయమైపోతుందనేటువంటి కక్షపూరితమైనటువంటి వైఖరితో మొత్తానికి కేసీఆర్ను గద్దె దించాలి, బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని ఓడగొట్టాలి, మట్టుబెట్టాలనేటువంటి ప్రయత్నం చేసి కేసీఆర్ ఏం పనులు చేసిండు, కేసీఆర్ ఎలాంటి రాష్ట్రానికి అందించినటువంటి వ్యవస్థలేంటి, కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలేంటి, ఇగో ఇట్లా మొత్తానికి ఒక లిస్ట్ అవుట్ తయారు చేసుకొని కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా కేసీఆర్ పైన అంటే బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు మోపి ఆ బీఆర్ఎస్ అనేటువంటిది మొత్తమే లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతోని రంగంలోకి దిగిండ్రు. అదే అదునుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాంట్లో ఒక్క పిల్లర్ కుంగిపోయిందనేటువంటి అంశం మీద నానా హంగామా చేసి మొత్తానికి ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద కుంభకోణం, దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఇగో ఇట్లాంటి అంశాలు మొత్తానికి తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లోకి దుష్ప్రచారాన్ని తీసుకొచ్చి ఇక ఎన్ని తీసుకొచ్చినా ఎన్ని చేసినా రాష్ట్ర ప్రజలు మళ్ళీ కేసీఆరే కావాలంటున్నారు. అంటే కేసీఆర్ పాలన గత బీఆర్ఎస్ సర్కార్ ఆ రకంగా నడుచుకుంది ప్రజల్లో, అది ప్రజలకు తెలుసు. ఆ పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏందనేది ప్రజలకు పార్టీకి మాత్రమే తెలిసినటువంటి విషయం. ఇకపోతే ఇక నిన్న మొన్న మళ్ళా కొత్తగా ఇలా ఇంకొక విషయం ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీ ఘోష్ అనేటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయించి మొత్తానికి మొన్న మొత్తానికి అటు కేసీఆర్కు, ఇటు హరీష్ రావుకు, ఇటు ఈటల రాజేందర్కు ముగ్గురికి కూడా మొత్తానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన నోటీసులు కూడా అందించారట. అది ఇంకా ఈటల రాజేందర్ దాకా నోటీసులు పోలేదని చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ వాళ్లకు బదులుగా సమాధానం ఏమిచ్చాడంటే నేను విచారణకు రానని చెప్పినటువంటి అంశం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేదే ఒక అద్భుతమని ఏకంగా సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. మరి ఇలాంటి అద్భుతంలో అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగింది అని ఇవాళ ఈ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తూ మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ చూడుర్రి, పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, పాలమూరులో సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. కాళేశ్వరం ప్రపంచంలోనే కాళేశ్వరం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విజయం అనుకోవచ్చు, ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ అసలు కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ కమిషన్ను తీసుకొచ్చింది. ఈ కమిషన్తోని మొత్తానికి నోటీసులు కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటల రాజేందర్కు మొత్తానికి పంపించడమని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు దొబ్బుక తినేటువంటి కమిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ రాష్ట్రం మీద దోపిడీకి దిగితే దాన్ని ఎవరు ప్రశ్నించకుండా దాన్ని కప్పిబెట్టేందుకు ఇవాళ ఈ నోటీసుల పర్వం, ఈ కమిషన్ను ఏర్పాటు చేసినటువంటి కథ. ఇక ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. ఏ ప్రాజెక్టు? కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోయింది ఈ ప్రాజెక్టుతోని. అలాంటి ప్రాజెక్టే పనికి రాదని చెప్తా ఉన్నారు, అక్కలకు రాదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. ఇకపోతే పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, జస్టిస్ సతీష్ చంద్రవర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ మొత్తానికి స్పష్టీకరణ. కాళేశ్వరం కుప్పకూలింది, ఎకరా కూడా సాగులోకి రాలేదు, 1,00,000 కోట్లు వృధా అయ్యాయి, ఇందులో పెద్ద స్కామ్ జరిగింది, విచారణ కమిషన్ నిగ్గు తేలుస్తుంది అంటూ కూడా ఎన్నికలకు ముందు నుంచి నిన్నటిదాకా చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక ముఖ్యులకు కమిషన్లునికి సుప్రీంకోర్టు
కమిషన్లు ఇక విచారణ అంటూ హడావుడి చేస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాక్షిగా మొత్తానికి చెంపపెట్టు లాంటి జవాబు మొత్తానికి లభించింది. ఇక ప్రాంత ప్రయోజనాలను ప్రాజెక్టులను సుప్రీంకోర్టు మొత్తానికి వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చెబుతారని కూడా తెలంగాణలో అలా చేపట్టినటువంటి ప్రాజెక్టులతో ఎంత అభివృద్ధి సాధ్యమని కూడా సుప్రీంకోర్టు మొత్తానికి ప్రశంసించినటువంటి అంశం ప్రశంసించారు మొత్తానికి. ఇకపోతే కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పడతా ఉంటే కాళేశ్వరమే పనికిరాదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఎన్నికలకు ముందు నుండి ఇక నిన్న మొన్నటి దాకా కూడా కాళేశ్వరం మీదనే పడ్డారు వీళ్ళు. ఇక విస్తృత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం, వాటిపై ఇక అర్థం లేనటువంటి ఆరోపణలు, అసమంజసం, ఇక ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ఇక పాలమూరు పైన సిబిఐ దర్యాప్తునకు కూడా సుప్రీం నిరాకరణ. పాలమూరు పైన సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ తెలిపిందంట. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన 2 భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపైన కొన్నాళ్ళుగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారికి, కమిషన్ల పేరిట హడావుడి చేస్తున్నటువంటి వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇక దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది. విస్తృత ప్రయోజనాల కోసం ఇక ప్రభుత్వాలు ప్రాజెక్టులను కూడా చేపడతాయని, వాటిపై మొత్తానికి అర్థం లేని ఆరోపణలు కూడా లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇలా కేసులు వేయడం సరికాదు. ఏదో ఒక సాకు మొత్తానికి చూపుతూ ఇలా మొత్తానికి పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు ఇక చేపడతాయి. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. ఇకపోతే తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం నిర్మించారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో కూడా సాగు జరుగుతుంది. తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో అభివృద్ధిని కూడా సాధించిందంటూ జస్టిస్ సతీష్ చంద్ర వర్మ మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక వీటిని విచారించాల్సినటువంటి పని లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందనేందుకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి పిటిషన్లను కూడా విచారించే అవసరం కూడా లేదు. ఇందులో హైకోర్టు అన్ని విషయాలను కూడా పరిశీలించి తీర్పు ఇచ్చింది. మళ్ళీ అందులో జోక్యం చేసుకునేటువంటి అవసరం లేదు. ఈ అంశాలపైన కేంద్రం విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కూడా చాలా చాలా విషయాలపై ఇక స్పష్టతనిచ్చిందట. మొత్తానికి ఎన్నిచ్చినా కాంగ్రెస్ వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని, ఆ తప్పుడు ప్రచారాన్ని మాత్రం మానుకోరు. ఎందుకంటే వాళ్ళకు వెనతోని పెట్టినటువంటి విద్య. ఇంకొకరి మీద దుమ్మెత్తిపోయడం, వేరొకరి గురించి మాట్లాడుకోవడం, వాళ్ళకి అది తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళతోని అయ్యేదే పని అది తప్ప వేరే పని కూడా చేత కాదు కాంగ్రెస్ వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి చేతగానటువంటి పని అది. ఇకపోతే సాగు చిత్రాన్ని ఎలా మొత్తానికి సరికాదంటూ పరోక్షంగా ఇక మొట్టికాయలు కూడా వేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ సాగు చిత్రాన్ని ఎలా మార్చిందో వివరిస్తూ కూడా కాళేశ్వరానికి ఇక కితాబ్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన మొత్తానికి ద్విసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇక సతీష్ చంద్ర శర్మ ఇక కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కూడా నిర్మించారని, అది ప్రపంచంలోనే అతిపెద్ద ఇక ఎత్తిపోతల పథకమని కూడా గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాల్లో ఇక వరి సాగు జరుగుతుందని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏదో ఒక సాకును చూపుతూ ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు కూడా దాఖలు చేయడం సరికాదు. విస్తృత ప్రయోజనాల కోసం ఇక ప్రభుత్వాలు కూడా మొత్తానికి కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. దీనివల్ల వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. తెలంగాణ వరి సాగులో ఇక ఎంతో పురోభివృద్ధిని కూడా సాధించింది అని జస్టిస్ శర్మ పేర్కొన్నారు. ఇక పాలమూరు పైన సిబిఐ దర్యాప్తు అవసరం లేదట. వీళ్ళు చెప్తా ఉన్నారు అన్ని దర్యాప్తులు చేద్దామంటారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ అవసరం లేదు. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మరో భారీ నీటిపారుదల పథకం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపైన సిబిఐ దర్యాప్తు అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇక అవినీతి జరిగినట్టు ఎక్కడ మొత్తానికి ఆధారాలు లేవంటూ కూడా రాష్ట్ర హైకోర్టు గతంలో వెలువరించినటువంటి తీర్పును పునరుద్ఘాటించింది. మొత్తానికి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల పేరిట ఇక అర్ధరహిత ఆరోపణలతో మొత్తానికి దాఖలయ్యేటువంటి పిటిషన్లను కూడా విచారించలేమని స్పష్టం చేసింది.
చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇక అక్రమాలు జరిగాయని సిబిఐతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం హైకోర్టు పిటిషన్ను కూడా కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన ఐదేళ్లుగా మొత్తానికి విచారణ కొనసాగుతున్నదని బుధవారం నాడు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పుపై మొత్తానికి నిరాకరించింది. నాగం దాఖలు చేసినటువంటి పిటిషన్ను కూడా కొట్టేసింది. అంతకు ముందు ధర్మాసనం ఎదుట మొత్తానికి పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అయినటువంటి ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టు పైన పిటిషన్ దారు చేస్తున్నటువంటి ఆరోపణలను విచారించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు పనులను నిర్వహించిన మెగా కంపెనీ తరపున మొత్తానికి సీనియర్ న్యాయవాది అయినటువంటి ముకుల్ రోహత్గి మాట్లాడుతూ ఆ ఆరోపణలను కూడా తోసిపుచ్చారు. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డిపై దాఖలైనటువంటి 4 పిటిషన్లను కూడా తెలంగాణ హైకోర్టు విచారించిందని, సుదీర్ఘ వాదనల తర్వాత అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి న్యాయస్థానం వాటిని కొట్టివేసిందని కూడా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎటువంటి అవకతవకలు జరగలేదని సిఈసి నివేదికలోనూ తెలిసిందని కూడా గుర్తు చేశారు. 1-2 పత్రాలను కూడా చూపుతూ ఉద్దేశపూర్వకంగానే పిటిషన్లు దాఖలు చేస్తున్నారని కూడా అన్నారు. అంతేకాకుండా మొత్తానికి పిటిషనర్ ఆరోపిస్తున్నట్లు కూడా బిహెచ్ఈఎల్ వంటి కీలక భాగస్వామి ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను కూడా పరిగణలోనికి తీసుకున్నటువంటి ద్విసభ్య ధర్మాసనం నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్ను కూడా కొట్టివేస్తున్నట్టు కూడా తీర్పునిచ్చింది. పాలమూరు రంగారెడ్డిపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదు, సుదీర్ఘ విచారణ తర్వాతే 4 పిటిషన్లపై హైకోర్టు తీర్పును కూడా వెలువరించింది. ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగినట్టు కూడా అందులో ఎక్కడా చెప్పలేదు. హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తున్నామంటూ అందులో జోక్యం చేసుకోవడానికి మొత్తానికి ఏమీ లేదు. దీనిపై సిబిఐ దర్యాప్తునకు కూడా ఆదేశించలేమని కూడా జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ఇకపోతే ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రయోజన వ్యాజ్యాల పేరిట ఉద్దేశపూర్వకంగా మొత్తానికి ఫిర్యాదులు చేయడం సరికాదని కూడా అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని కూడా, సాగులో రాష్ట్రం ఎంతో పురోభివృద్ధిని కూడా సాధించిన విషయాన్ని గుర్తు చేయాలని కూడా వ్యాఖ్యానించినట్టు